గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి పరిస్థితిలో చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా గురువు బాగాలేరు. గురువు వల్ల బాగా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. తర్వాత రవి, కుజుడు బాగున్నాడు, గురువు, కేతువు, ఈ శుక్రుడు, 5 గ్రహాలు బాగున్నాయి. బుధుడు, రాహువు, కేతు, బుధుడు, రాహువు, శని, ఈ 3 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఈ రాశి వాళ్ళకి విద్య, విదేశీయానం, ఉద్యోగం బాగుంటుంది. కుజుడు వల్ల వ్యవసాయదారులకి పంటలు బాగుంటాయి. శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి, మరి ఇల్లు అమ్మేటువంటి వాళ్ళకి, మరి ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. తర్వాత బుధుడు బాగాలేడు కాబట్టి వ్యాపారాలు చాలా కష్టంగా ఉంటాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం మాత్రం బాగా అయితే ఈ రాశి చాలా ఆదాయం బాగా ఉంది. కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. మరి సరిగా చెప్పాలంటే 4 గ్రహాలు 5 గ్రహాలు బాగున్నాయి. ఆ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు బాగుండి కూడా 4 గ్రహాలు బాగాలేవు. శని, బుధుడు, రాహువు, గురువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల రాహుకేతువుల మధ్యలో గ్రహాల పట్టడం చేత బాగా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని మాత్రం పూర్తిగా ఆలోచించుకోండి. ఎందుకు చెబుతున్నానంటే కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత మన ఇబ్బందులు ఏందో ఇప్పుడు మనకు తెలుస్తూనే ఉన్నాయి. మార్చి నుంచి కూడా సమస్యలు బాగా ఎక్కువైనాయి. కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా చాలా ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. వృత్తిలో చాలా ఇబ్బందులు, వృత్తి ద్వారా ఆదాయం రాకపోవటం, ఉన్న ఉద్యోగాలు పోవటం, కొత్త పని చేసుకోవాల్సి రావటం, మరి ఇళ్లలో అద్దెలు కట్టలేకపోతే ఇల్లు ఖాళీ చేయమని గొడవ, కుటుంబ సమస్యలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు వస్తాయనేది కాదు, సమస్యలు చూసుకోవాలి. డబ్బులు ఎంత ఉన్నా కూడా 2 కాళ్ళు లేవనుకోండి, వాడి పరిస్థితి ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం? వాడు ఎక్కడికైనా పోగలడా? ఏదైనా తెచ్చుకోగలడా? ఓడి మీద ఆశపడాలి. అట్లాగే కొన్ని గ్రహాలు బాగుండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. మరి మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి కూడా మహోన్నత కాలంగా చెప్పవచ్చు. వీళ్ళు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగం అభివృద్ధి కేతనంలో విజయకేతనం ఎగురవేయడం జరుగుతుంది. సినీ పరిశ్రమ అభివృద్ధిలో ఉంటుంది, వ్యవసాయ రంగం బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. చదువుకునే విద్యార్థినులకు చక్కటి అనుకూలంగా మంచి చదువు రావడం, మంచి ర్యాంకులతో పాస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు అవి లేకుండా ఉండడం, గతంలో చేసిన రుణాన్ని విముక్తి చెందడం, ఇట్లా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి మహారాజయోగంగా చెప్పవచ్చు. మరి ఈ రాశిపై ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీళ్ళు సుదర్శన హోమం చేసుకోవటము, శనివారం నియమాలు పాటించడము, విశేషంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం, ఇట్లాంటి క్రతువులు చేయడం ద్వారా ఈ రాశి వారికి ఇంకా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చూశారు కదండి మిథున రాశి ఏ రకంగా ఉండబోతోంది ఈ పరాభవనామ సంవత్సరంలో, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి,
ఎట్లాంటి పెరుగుదలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి చక్కగా భగవద్ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. తదుపరి మిథున రాశి. కుజరాహయుక్తం వల్ల మార్చి 20వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఈ మిథున రాశి వారు చూడవలసి వస్తుంది. అనూహ్యంగా ధనం అనేటువంటిది చేజార్చుకోవడం, ధనాన్ని దొంగలపాలు చేసుకోవడం, విలువైన ఆభరణాలు పెట్టి మర్చిపోవడము, జ్ఞాపకశక్తి కాస్త తగ్గడము, ప్రతి చిన్న విషయానికి కూడా కోపం, ఉద్వేగం పెరగడము, అలగడము, ఇటువంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారు మార్చి 20వ తారీఖు నుంచి తన యొక్క దైనందిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కోపం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి యొక్క మహామంత్రాన్ని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరము. రాజకీయ నాయకులకు మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మే 3 తర్వాత వీరి యొక్క ఆకర్షణ జనాల్లో పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. అప్పటి వరకు కూడా మిథున రాశిలో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకుడికి గడ్డు కాలంగా చెప్పవచ్చు. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్నవారికి మాత్రం మార్చి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 24 వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. పాత స్నేహితుల వల్ల అవకాశం అందిపుచ్చుకుంటుంటారు. మీకంటే ఒక కొత్త వరవడిని ఏర్పరచుకోవడం జరుగుతుంది. సంగీత, సినీ రంగాల్లో ఒక మంచి అవకాశాన్ని అయితే మాత్రం మిథున రాశి వారు అందిపుచ్చుకుంటున్నారు. ఉపయోగించుకోండి. చక్కగా రానున్న భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడానికి ఈ అవకాశం మీకు ఎంతగానో దోహదపడుతుంది. పైగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి సూచన ఎక్కడా కనిపించడం లేదు. దాని మీద ఆశపడడం కానీ, ఆ ధనానికి సంబంధించినటువంటి వస్తుంది అనేటువంటి లోభత్వంతో ధనాన్ని వాటి మీద ఖర్చు పెట్టడం కూడా భూమిలో పోసిన పన్నీరుగా చెప్పవచ్చు. పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు ధనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కరెక్ట్గా తెలియక ఏదో ఒకటి కొనేద్దాంలే అని ఖచ్చితంగా మార్చి 3వ వారంలో స్థలాన్ని అయితే మాత్రం కొనుగోలు చేస్తున్నారు. తక్కువలో వస్తుంది కదా అని చెప్పి వీరుసోలో ఉన్నది కానీ, క్రాస్ బిట్లు కానీ, లేదా వాయువ్యం పెరిగినటువంటి స్థానాన్ని కానీ ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు కొంటారు. కొనేటప్పుడు పండితుల సలహా ఒకసారి తీసుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతోంది. పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మంచి తరుణం అనేటువంటిది ఏప్రిల్ 4వ తారీఖు నుంచి 28 వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి పావలా కలిసి వచ్చేటువంటి మాటే తప్ప నష్టపోయేటువంటి సూచనలు ఎక్కడా గోచరించడం లేదు. ఈ మిథున రాశి వారు మీ యొక్క మాట తరు అనేటువంటిది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మీ మాటలో లోతుని రిపీట్ మీ మాటలో లోతుని, అదేవిధంగా మీ మాటలో ఉన్నటువంటి అసత్యాల్ని, వంకరగా మీ యొక్క మాటని వక్రీభవించి చెప్పడం, దీనివల్ల కుటుంబ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. విందు వినోదాల్లో మార్చి 3వ వారంలో పాల్గొంటారు. దాంట్లో పాల్గొన్నప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల మిమ్మల్ని డీగ్రేడ్ చేసి తప్పు మీది అని చెప్పి మిమ్మల్ని ఆ ఫంక్షన్ నుంచి కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విందు వినోదాల్లో మిథున రాశి వారు ఆచితూచి మాట్లాడడం, అనుకువగా ఉండడం, మనకెందుకులే అనేటువంటి ప్రవర్తనతో ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో కనుక హృదయం దగ్గర అంటే చెస్ట్ లో లైట్ గా పెయిన్ రావడం, నరాలు లాగడం అనేటువంటిది మార్చి 4వ వారం నుంచి ఏప్రిల్ 2వ వారం వరకు జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య సూత్రాలు ఇంటి వైద్యం చేసుకొని సరిపోతుంది. అంత ప్రమాదం అయితే ఏమీ జరగడం లేదు. కాస్త ఆరోగ్య విషయంలో ఆహార నియమాల్లో మార్పు చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది.